రికార్డింగ్ నెంబర్ 19. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథంలో 19th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. పరాశరుడు గుహాప్రవేశము చేసెనని కృష్ణద్వైపాయనుని వలన ఎరిగిన సాందీపని కాశీపట్టణమునకు పోయి కాశీరాజు కొలువున చేరెను. అతట మహావిద్యాపీఠమునందొక శాఖకు ఉపాధ్యాయుడుగా పండితులచే స్వీకరింపబడి శిష్యులకు వేదాంగములను అభ్యసింపచేయుచుండెను. కొంతకాలమునకు జ్యోతిశాస్త్ర పండితులతో వివాదము సంభవించెను. కాశీరాజు మధ్యస్థుడుగా ఉండగా పండితులు సాందీపనితో వాదించిరి. జ్యోతిర్విద్య వేదాంగమనియు అది పూర్వయుగముల నుండియు బ్రహ్మావర్తమున వర్ధిల్లినదనియు సాందీపని రుజువు చేయుటకు చూపిన ప్రమాణములను పండితులలో కొందరు అంగీకరింపలేదు. త్రేతాయుగమున శ్రీరాముని జన్మకాల గ్రహస్థితులు రామాయణమున వాల్మీకిచే నిర్దేశింపబడినవనియు వారికి సమకాలికుడైన వశిష్ఠ మహర్షి దశరథ మహారాజునకు ముహూర్తాదులు నిర్ణయించననియు సాందీపని చెప్పగా శంఖలిఖితుడు అను తక్షశిల పండితుడు ఇట్లు వాదించెను. రామాయణ కథ ఎప్పుడో జరిగిన మాట వాస్తవమే గాని అందెక్కువ భాగము కల్పితము. సాందీపని దానికి ప్రమాణమున్నదా? శంఖలిఖితుడు అన్నిటికీ ప్రమాణములు లభింపవు, కొన్నిటిని ఆత్మ ప్రమాణమున గ్రహించి తెలుసుకొనవలెను. వాల్మీకి రామాయణము అని వ్యవహరింపబడు గ్రంథము రాముని సమకాలికుడు రచించినది కాదు. గ్రంథమందలి భాషను బట్టి అది అర్వాచీనమని తెలియచున్నది. యవన విద్యాపీఠమున యవన గురువులు భాషాతత్వశాస్త్రము అనుకొక కొత్త శాస్త్రమును స్థాపించి సిద్ధాంతీకరించిరి. దానిని అనుసరించి పరిశీలించినచో ఏ గ్రంథమందైనను ప్రయోగింపబడిన భాష ఎప్పటిదో తెలుసుకొనగలము. ఆ ప్రమాణమును బట్టియే రామాయణ గ్రంథము ఈ నడుమనే రచింపబడినది అని నిర్ణయమైనది. సాందీపని నిర్ణయము చేసినది యవన గురువులా? వారు నీకు ప్రమాణమా? శంఖలిఖితుడు అవును. అంతేకాక రామాయణాదులయందు నిర్దేశింపబడిన జ్యోతిశాస్త్ర వాక్యములు యవనుల జ్యోతిర్విద్య మన బ్రహ్మావర్తమునకు వచ్చిన తరువాత రచింపబడినదని సూచించుచున్నవి. సాందీపని అయినచో వేద సంహితల యందలి జ్యోతిశాస్త్ర విషయమేమి? శంఖలిఖితుడు మీరట్లు వాదించినచో పునాదులే పెళ్లగించుకొని పోవును. వేదమే లవణాసురుని కాలము నుండి యవనులతో మన భూమికి దిగివచ్చినది. యవనుల బోధనలను మనవారు సంస్కృతమున రచించి వేదములుగా అభ్యసించిరి. సాందీపని బాగున్నది. సూర్యుడు పశ్చిమమున ఉదయించుచున్నాడన్నట్లున్నది. ఒక యుక్తి చెప్పెదను, చేతనైనచో దానిని పూర్వపక్షము చేయుము. ఋగ్వేద సంహితల యందలి జ్యోతిర్విద్యా ప్రతిపాదకములగు మంత్రములకు యవనులు సమన్వయము చెప్పి అందలి జ్యోతిశాస్త్ర విషయములను బోధింపగలరా? శంఖలిఖితుడు బోధింపగలరు. 12 మాసముల 12 రాసుల సంవత్సర చక్రము దాని గణితములును నేడు యవన విద్యా గురువులచే బోధింపబడుచున్నవి. సాందీపని నక్షత్రముల శాస్త్రము వేద బ్రాహ్మణములలో విపులముగా వర్ణింపబడినది. యవన శాస్త్రమున నక్షత్రముల పేర్లైన ఉన్నవా? దర్శ పూర్ణిమాసము అనబడు సూర్య చంద్రాత్మకమైన మాస విభాగము యవనుల శాస్త్రమున కలదా? నిత్య జీవితమున చంద్రకళలిచ్చు శుభాశుభములు దర్శ పూర్ణిమాస యజ్ఞములలో వర్ణింపబడినవి. వాని ప్రసంగము కూడా యవన శాస్త్రమున లేదు కదా. శౌర చంద్ర సావన చార్వపత్స సంవత్సరముల భేదములను యవనాచార్యుల చేత ఒప్పింపగలరా? లేక వారి గ్రంథములలో ఉద్ధరించి చూపగలరా? శంఖలిఖితుడు నాకు యవన శాస్త్రములలో విశేష ప్రవేశము లేదు. సాందీపని వేదాంగములలో ఉన్నదా? రెండిటియందు సమానమే నీ పాండిత్యము. శంఖలిఖితుడు అట్లు కాదు. మీ సుబలుని యవన విద్యాపీఠమునకు యాత్ర చేసి యవన ప్రధానాచార్యులతో వాదింపుడు, మీ పాండిత్యము బయటపడును. సాందీపని అది తమరు చెప్పనక్కరలేదు. ప్రస్తుతము మీ రోటమి అంగీకరించినట్లయినా? శంఖలిఖితుడు శిరస్సు వంచెను. కాశీరాజుతో సాందీపని ఇట్లనెను, మహారాజా, తమరు మధ్యస్థులు. ఇప్పుడు శంఖలిఖితుడు చేసిన వాదము వీరిది కాదు.
ఇది యవన విద్యాపీఠాచార్యుల కుతంత్రము. ఇది దేశమున విపత్కరమైన అగ్నిజ్వాల వలె నలుమూలల నుండి రగులుకొనుచున్నది. నేనింతటితో విరమింపను. ఒక్క శంఖలిఖితుని పరాజితుని చేసినచో దేశము బాగుపడదు. కోటి గొంతుకలిట్టివి దేశమున కోళ్ళై కూయుచున్నవి. దీనికి మూలఛేదకముగా నేను యవన విద్యాపీఠమునకు పోయి అచ్చటి ప్రధానాచార్యులను పరాజితులను చేసి వచ్చెదను. మీరు సాక్షులుగా ఉండుడు. నేను గెలిచి వచ్చినచో మీరీ సందర్భమును బ్రహ్మావర్తమందెల్ల ఉద్ఘోషింపవలెను. ఇట్లు పలికి సాందీపని హుటాహుటిగా సుబల విద్యాపీఠమునకు పోయి అచ్చటి పండితులను కలుసుకొనెను. శాస్త్రవాదనకు ఆహ్వానింపగా వారంగీకరించి 7 దినములు వాదించిరి. సంవత్సర చక్రమును 5 సమభాగములుగా విభజించునట్టి పంచార చక్రమును గూర్చియు అందలి చంద్రలోకవాసులకు పితృదేవతలను గూర్చియు పిండోత్పత్తి క్రమమును గూర్చియు సాందీపని ప్రశ్నించెను. వారేమియూ చెప్పలేకపోయిరి. మీ యవన శాస్త్రములలో ఎచ్చటనైన ఈ అంశములున్నవేమో పరిశీలింపుడు. నేను వేచియుండెదను. అట్లే అర్ధమాసములు, అర్ధ గర్భములు, ఋతుషట్కము, ఋతుపంచకము, అధిమాసము మున్నగు వాని ప్రసక్తి మీ శాస్త్రములలో కలదేమో పరిశీలింపుడు. ఉన్నచో బోధింపుడు. లేనిచో ఓటమిని అంగీకరించి అధికారికముగా నాకు జయపత్రమును వ్రాసి ఇప్పింపుడు. దానిని బ్రహ్మావర్తమందెల్ల చాటెదను అని ఆజ్ఞాపించెను. యవన గురువులు మొగములు చూచుకొనిరి. అందొకరిట్లనిరి, మేము జయపత్రమును లిఖించి ఇచ్చుటకు అంగీకరింపము. మా సంప్రదాయమును అనుసరించి మా శాస్త్ర రహస్యములను మీ భూమి వారికి నేర్పుచున్నాము. మాది సమదృష్టి, మాకెల్లరూ ఒక్కటియే. బ్రహ్మావర్తమని, యవన దేశమని, రోమక దేశమని సంకుచిత భావములు మాకు లేవు. సాందీపని, విద్యాగంధము లేని ప్రజలను మోసగించుట మాత్రము తెలియునా? యవన గురువు, అధిక ప్రసంగము, ఆవేశపడరాదు. మాకెల్లరును ఒక్కటియే అని చెప్పుచున్నాము. ఈ సమదృష్టినే ప్రజలకు బోధించుచున్నాము. మీకు సమదృష్టి లేదు కనుక ఆవేశపడుచున్నారు. సమదృష్టియే ఉన్నచో తాము కూడా మా విద్యాపీఠమున ఉపాధ్యాయులై తమ శాస్త్రములను ఈ విద్యాగంధము లేని ప్రజలకు ఉపదేశింపుడు. మేము మిమ్మెంతగా గౌరవింతుమో మీరు మమ్మంతగా తూలనాడుచున్నారు. మేము జ్యోతిశాస్త్ర ఉపాధ్యాయులుగా మేము గౌరవించి సన్మానింతుము. సాందీపని, మరి విజయపత్రము మాట ఏమి? యవన గురువు, అది మా పద్ధతి కాదు, మాకు అంగీకారము కాదు. సాందీపని, అయినచో నేను కాశీపట్టణమున వేదాంగ జ్యోతిర్విద్యాలయమును స్థాపింతును. మీరిచ్చట మీ విద్యాపీఠమున జ్యోతిర్విద్యా శాఖను తొలగింపవలెను. యవన గురువులు మందహాసములతో మొగములు చూచుకొని మౌనము వహించిరి. సాందీపని తిరిగి వచ్చి ఈ సుబలుడు బ్రహ్మావర్తమునకు చేసిన తీరని అపకారమును గూర్చి తీవ్రముగా దుఃఖించెను. బ్రహ్మవాదులైన వేద ఋషుల ఆశ్రమ వాటికలకు పాదచారి అయి యాత్ర చేయుచూ జరిగిన వృత్తాంతమును ఆయా ఋషివాటికలలోని శిష్యగణములకు ఉద్ఘోషించుచుండెను. తను నమ్మిన శిష్యులు కొందరిని సుశిక్షితులను చేసి అట్లే యాత్రలు చేయించుచుండెను. చిత్రభాను సంవత్సర శ్రావణ బహుళాష్టమి నాటికి నీలగిరులను చేరి అగస్త్య మహర్షిని దర్శించెను. అగస్త్యుని శిష్యులను సమావేశపరచి జరిగిన వృత్తాంతమును చెప్పెను. అగస్త్య మహర్షి ఏకాంత సంభాషణమున సాందీపనితో ఇట్లనెను. మీరు చెప్పినదంతయు అక్షరములతో కూడా సత్యమే. మీరు చెప్పిన జ్యోతిశాస్త్ర శాఖలు యవనులకే కాదు, భూగోళమున మరే జాతి వారికి తెలియవు. అంతేకాదు, అట్టి రహస్యములు నా దగ్గర కూడా చాలా కలవు. ఇన్ని జన్మలలో నేను వ్యాసమహర్షితో సహవాసము చేసి తిని, పరాశరుల దగ్గర విద్యను అభ్యసించి తిని, పూర్వయుగములలో వశిష్ఠాదుల దగ్గర కూడా యుగాంతర సంహితలను అభ్యసించి తిని, పూర్వ సంస్కార జ్ఞానముతో అన్నింటినీ క్రోడీకరించి ఇచ్చట శిష్యులకు బోధించుచున్నాను. హస్తరేఖలకును గ్రహగతులకును గల సంబంధము నాకు తెలియను.
గ్రహగతులను, విషువద్గతులను, తారకా గమనములను, నక్షత్ర వర్తనములను అనుసరించి ఈ భూమిపై నరజీవుల వంశవృక్షములెట్లేర్పడునో, శబ్దబ్రహ్మమునకును జ్యోతిశ్చక్రమునకు గల సంబంధం ఎట్టిదో వివరించి వ్యాఖ్యానించి తిని, గ్రంథస్థము చేసి తిని. అందు వంశములు తరతరములుగా బంధువుల పేర్లతో చదువుకొనవచ్చును. ఈ శాఖకు నాడీశాస్త్రమని పేరు పెట్టి కేరళ మహర్షి శిష్యులకు బోధించుచున్నాను. ఇన్నిటి అనుభవముతో ఒక మాట చెప్పెదను వినుము. సర్వము గ్రహాధీనమనుట సత్యము కాదు, సర్వము దైవాధీనమనుట సత్యము. దానిని అనుసరించియే గ్రహములు కూడా నరుల గతులను సూచించును. సంవత్సరమందలి ఋతుధర్మముల వలె యుగముల ధర్మములు నరజాతులపై వర్తించుచుండును. వానిని దాటి ఎవ్వరునూ ఏమియూ చేయజాలరు. ప్రస్తుతము మనము కలియుగ ప్రారంభ దశలో ఉన్నాము. రాబోవు యుగమున విద్యలు పొట్ట కోసమే గాని ధర్మము కోసము కాదు. ధర్మమే అర్ధకామములకు బానిసయై జీవనోపాధి కొరకు మాత్రము తప్పనిసరిగా అవలంబింపబడును. నరులు వేద ప్రమాణము మాని పాండిత్య ప్రమాణము కలవారై క్లేశములతో జీవింతురు. దానిని సాధించి పెట్టుటకే కాలపురుషుడు యవన ధర్మము రూపమున వాయువ్య దిశ నుండి ప్రవేశించి మ్లేచ్ఛ ధర్మమును బ్రహ్మావర్త ప్రజల బుద్ధులకెక్కించుచున్నాడు. మనమిప్పుడు సాధింపగలిగినదేమియును లేదు. బోధించినను గ్రంథములు రచించినను అంగీకరించి స్వీకరించువారున్నప్పుడు గదా పరమావధి, కానీ మించిపోయినది లేదు. వేదధర్మమెన్నడునూ నశింపదు. అజ్ఞాతమగు మహాశక్తి అవ్యక్తమై అప్రతర్క్యమై అచింత్యమై ధర్మమును రక్షించుచుండును. అధర్మము పెచ్చు పెరిగినప్పుడెల్లా ధర్మమునకై తహతహ బయలుదేరును. ఆ కాలమున ధర్మము ప్రజలలో బీజము రూపమై దాగి ఉండి మరల సకాలమున వృక్షమై వ్యాపించును. మన ధర్మము మనం అవలంబించుచు జీవిత కర్తవ్యమును శక్తి వంచన లేక పరిపూర్ణముగా నిర్వర్తించిన చాలును. ఒక్కొక్క జన్మమునకు ఒక్కొక్క పరమావధి ఉన్నది. పురాణ పురుషుడు ధర్మ సంస్థాపనార్థము ఉద్భవించి క్రీడామయుడై అంతర్యామిత్వము చెందుచున్నాడు. అతడు నీ దగ్గర శుశ్రూష చేయగలడు. నీ ద్వారమున 64 దినములలో 64 విద్యలు అభ్యసింపగలడు. అభ్యసింపనిచో అతనికి ఆ విద్యలు తెలియవని కాదు. ఇది నీ జన్మ సాఫల్యము. తరుణమునకై వేచి ఉండుము. అవంతికి పోయి సిప్రా నదీ తీరమున గురుకులమును ఏర్పరచుకొని శిష్యులను జ్ఞానవంతులను చేయుచుండుము. అనతి కాలముననే నీ గురుకులమునకు క్రీడామయుడగు పురాణ పురుషుడు రాగలడు. సాందీపని మహర్షి అగస్త్యుని ఆదేశమును శిరసావహించి సాష్టాంగదండ ప్రణామమాచరించి అగస్త్యుని సన్నిధిలో విద్యారహస్యములను గ్రహించి అవంతికి చేరుకొనెను. కార్తీక పూర్ణిమ నాడు సిప్రా నదీ తీరమున ఆశ్రమమునకు శంకుస్థాపనము చేసెను. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 19th చాప్టర్ అయిపోయింది.